విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద కార్మికుల ఆందోళనకు దిగారు. ఎయిర్పోర్ట్ను నిలిపివేయడంతో ఉపాధి కోల్పోయామంటూ వారు నిరసన తెలిపారు. బాధితులకు వైఎస్ఆర్సీపీ నేతలు మద్దతు తెలిపారు. అయితే కార్మికుల టెంట్ను తొలగించేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. ఉపాధి పోయిందనే ఆవేదనతో విశాఖ ఎయిర్పోర్ట్ కార్మికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తీవ్ర ఆవేదనతో మహిళా కార్మికులు సొమ్మసిల్లి పడిపోయారు. కూటమి ప్రభుత్వం తమను రోడ్డున పడేసిందంటూ మండిపడుతున్నారు. తమకు భోగాపురం ఎయిర్పోర్ట్లో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గత 20 సంవత్సరాల నుంచి ఈ వైజాగ్ ఎయిర్పోర్ట్లకు సేవ చేసి ఈ కార్మికులందరూ కూడా ఈరోజు రోడ్డును పడ్డారు. నమ్మించి మోసం చేశారు. మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. మా జీవితాలు పొట్టను పెట్టుకుని రోడ్డును పడ్డాము. వారం రోజులు అవుతుంది రోడ్డును పడి. ఎవరు పట్టించుకోలేదు. తిండి తిప్పలు లేకుండా ఏం న్యాయం చేశారు. మాకు రాదు మబ్బి పెట్టి మమ్మల్ని ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అనేసి మా రోడ్డును పడేసి ఈ రోజు పడిపోయి ఈ రోజుకి ఎవరు న్యాయం చేయలేదు. ఎక్కడికి పోయింది తెలుగుదేశం? ఎక్కడికి న్యాయం చేశారు? మమ్మల్ని పట్టున పెట్టుకున్నారు. ఎన్నో దశాబ్దాలుగా హౌస్ కీపింగ్ వర్కర్స్ కావచ్చు, లేకపోతే ఎయిర్పోర్ట్ సంబంధించిన ట్రాలీ వర్కర్స్ కావచ్చు, అన్ని విభాగాల్లోని కూడా పనిచేస్తున్న 170 మందిని ఈ విమానాశ్రయాన్ని మూసివేసి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ జరిగిన తర్వాత ఈ క్రమంలో వీళ్ళకి ఉపాధి చూపించకుండా, ప్రత్యామ్నాయ ఉపాధి చూపించకుండా, అదేవిధంగా ఎక్కడైనా సరే ఒకవేళ ఉపాధి చూపించలేకపోతే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అనేది చేయాలని కార్మిక చట్టాలన్నీ కూడా చెప్తున్నాయి. ఎలాంటి కార్మిక చట్టాలని కూడా ఫాలో అవ్వకుండా, కనీసం మానవత్వం లేకుండా సుమారు 170 కుటుంబాలు ఈరోజు పూర్తిగా రోడ్డున పడే విధంగా చాలా కర్కశంగా, ఒక రాక్షసంగా, కనీస మానవత్వం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా ఏదైతే ఈ 170 కుటుంబాలకి కూడా న్యాయం జరిగే వరకు వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలి. ఉపాధి చూపించే క్రమంలో ఏదో పావలాకు 10 రూపాయక మీరు పనిచేయండి అనేది కూడా అది కరెక్ట్ కాదు. ఏదైతే కార్మిక చట్టాలు చూపిస్తున్నాయో దాని ప్రకారం పే స్కేల్ ఇస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి పనిచేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అంతే తప్ప మీరు తొలమో పొలమో ఇచ్చి కావాలని అక్కడికైతే మీరు కావాలని వాళ్ళు బెదిరించి తక్కువ జీతాలు ఇస్తాం, లేకపోతే మీరు అక్కడ రండి విధంగా కాకుండా అన్ని రకాలు కూడా మీరు ఆలోచన చేసి ఆ కుటుంబాలు జీవనోపాధి పొంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళని అన్ని రకాలుగా కూడా మీరు ఆదుకోవటం, లేదా వాళ్ళు పోరాటం వాళ్ళు చేస్తారు. ఉద్యోగం చేయకపోతే వాళ్ళకి జీవితం లేదు. వీళ్ళు పిల్లల్ని చదివించుకోలేరు, ఇంటద్దెలు కట్టుకోలేరు, తినడానికి తిండి ఉండదు. అటువంటి కుటుంబాలు ఇవి. రోజువారీ కూలీల్లా మాదిరిగానే అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేసినటువంటి కుటుంబాలు ఇవి. 170 కుటుంబాలు వీళ్ళు వీధిని పడిపోతూ ఉంటే చూస్తూ ఉంది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం. అనేక మంది నాయకులు వచ్చి వీళ్ళకి చేస్తామని చెప్పి హామీలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళ జీవితాలను పూర్తిగా రోడ్డును పడేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందువల్ల మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ కుటుంబాలకు న్యాయం చేయండి. మీరు ఉద్యోగాలు ఇవ్వగలిగే వాళ్ళకి అందరికీను. లేని పక్షంలో వాళ్ళకి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్, వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి నిలబడే విధంగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ వ్యాపారము వృత్తో ఇంకోటి చేసుకునే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా చేయాల్సిన బాధ్యత ఈ అధికార పార్టీ మీద ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మీరు ఇవన్నీ నెరవేర్చే వరకు కూడా వీళ్ళ తరపున మేము కూడా పోరాటం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ వీళ్ళతో మాట్లాడడం జరిగింది. మేము చేస్తాం, న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళ తరపున మేము కూడా పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ మీకు న్యాయం జరిగే వరకు, చివరి వ్యక్తి న్యాయం జరిగే వరకు మేము పూర్తి అండగా ఉంటాం. మేము భయపడం ఈ ప్రభుత్వానికి. మేము కోరేది ఒకటే, ఈరోజు మరి ఈ ప్రభుత్వం, మేము పేదల పార్టీ అని చెప్పుకునే ప్రభుత్వం మీరు ఇవాళ ఇలా చేయటం అనేది దుర్మార్గం. మేము ఒకటే కోరుతున్నాం, వీళ్ళు 20 సంవత్సరాల నుంచి సేవలు చేశారు.
కరోనాలో హుద్దు తుఫాన్ లోపల కూడా ఎంతో సేవలు చేశారు. ఎప్పుడు కూడా విధులకు ఆటంకం కలిగించలేదు, ప్రజలకు ఆటంకం కలిగించలేదు, ప్రాసన కలిగించలేదు. మరి ఈరోజు అలాంటి వాళ్ళ మీద మీరు కర్కశంగా మీరు ప్రవర్తించడం చాలా దుర్మార్గం. మేము ఒకటే కోరుతున్నాం, దయచేసి ఎన్టీ రామారావు గారు చెప్పినట్టు మీ పార్టీ సిద్ధాంతం సమాజమే దేవాలయం, ప్రజలైన దేవులు, అది మార్చి కార్పొరేట్ సంస్థలే మా దేవాలయం, బడా బాబులే మా దేవులు అనే పద్ధతిగా లోకేష్ వ్యవహరిస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా మారండి. నారా చంద్రబాబు నాయుడు న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. సాగించాలి, సాగించాలి. పబ్లిక్ సపోర్ట్ కావాలి, పబ్లిక్ సపోర్ట్ కావాలి, సపోర్ట్ కావాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.